పండుగ వచ్చేస్తుందంటే చాలు చేతి నిండా అందరికీ పనులుంటాయి కదా. అన్ని పనులు ఉన్నప్పటికీ పాయసం తినాలన్న కోరిక మాత్రం అలానే ఉంటుంది. మరి అంత హడావుడిలో ఈజీగా పాయసం చేసుకోగలిగితే చాలా బాగుంటుంది కదా. అందుకోసమే ఈ రవ్వ పాయసం. పెద్ద ప్రాసెస్ ఏం కాదండి. గిన్నె పెట్టి నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అలా వేగిపోయాక ఒక కప్పు రవ్వ కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకొని అందులో వాటర్ యాడ్ చేసి ఉడికిపోయాక కొంచెం సాల్ట్ ఇంకా బెల్లం వేసుకొని ఉండలు కట్టకుండా ఇలా కలుపుకోవాలి. ఆ తరువాత మీరు ఎంతైతే రవ్వ తీసుకున్నారో ఆ రవ్వకి సరిపడా పాలు యాడ్ చేసుకొని ఇలా బాగా కలపండి. అంతే, చివర్లో 2 యాలకులు దంచుకొని అందులో వేసేసి కలిపేయండి. రవ్వ పాయసం రెడీ అయిపోయింది. ఇంకెందుకు లేటు, ఒక గిన్నెలో వేసేసుకొని కమ్మగా తినేయండి. ఒక్క నిమిషం ఆగండి, డ్రై ఫ్రూట్స్ తో హడావుడి చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకేంటి మరి, నా వీడియోస్ చూడాలన్నా నా మాటలు వినాలన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.